నమస్తే. నమస్తే. ఈ నిన్నటి నుంచి తెలంగాణలో హాట్ టాపిక్ గా జరుగుతున్న మన తీన్మార్ మల్లన్న కవితక్క మీద ఒక కంచం పొత్త మంచం పొత్త అనే ఒక అనుచిత వాక్యాలు చేయడం వల్ల మీరు ఎట్లా సమర్థిస్తున్నారు? అన్న నేను ఒకటే తెలియజేస్తున్నా తీన్మార్ మల్లన్నకు, అరే విధవ, ఒక మహిళ గురించి మాట్లాడేటప్పుడు కొద్దిగా సభ్యత సంస్కారం చదువుకున్న విధానం తోటి మాట్లాడాలరా ఇడియట్. నువ్వు ఒక చట్టసభలో ఉన్నావు, ఒక ఎమ్మెల్సీగా ఉన్నావు, ఒక టీవీ ఛానల్ ఉంది, నీ దగ్గర యూట్యూబ్ ఛానల్ ఉంది. నువ్వు సమాజాన్ని మేల్కొల్పే విధంగా నువ్వు ఉండాలి. నువ్వు ప్రజలు తప్పుగా మాట్లాడితే అది కాదు అని చెప్పేసి ఒక మెసేజ్ ఇవ్వాలి సమాజానికి. నీలాంటి దొంగలు, దారి దోపిడీ దొంగలు ఉంటారు చూడు, అలాంటి వాళ్ళు వచ్చి మీరు చట్టసభల్లో అడుగుపెట్టి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నా అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఒక మహిళ ఈ రోజు బీసీలకు 42% రావడానికి అలుపెరుగని పోరాటం చేసిన కల్వకుంట్ల కవితక్క తెలంగాణ జాగృతి అధ్యక్షురాలైనటువంటి మా ప్రియతమ నాయకురాల మీద నీ ఇష్టారాజ్యంగా కంచం పొత్త మంచం పొత్త అని మాట్లాడిన ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటలని వెంటనే బేషరతుగా వెనకకి తీసుకొని కవితక్కకు క్షమాపణ చెప్పకపోతే నీకు ఈ రోజు సాయంత్రం వరకు వార్నింగ్ ఇస్తున్నాం బిడ్డ. డెడ్ లైన్ ఇది. రేపటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ అడుగు పెట్టనీయం. బీసీ బిడ్డల కోసం నువ్వు ఏ రోజు మాట్లాడినావు రా భయ్? ఏ రోజు బీసీలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడినావు? 6 నెలలు సపోర్ట్ చేయకుండా ఉంటావు, 6 నెలలు మాట్లాడతావు. నీకు ప్యాకేజీలు వస్తే నోరు మూసుకుంటావు, నీకు ప్యాకేజీలు రాకపోతే రేవంత్ రెడ్డిని తిడతావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తిడతావు. నీకు ఎవరికి ఇష్టం వచ్చేట్టు వాడిని నువ్వు ఈ తెలంగాణ రాష్ట్రంలో తూలనాడుతూ నీ ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఈ రోజు ఒక మహిళ అని చూడకుండా ఒక తెలంగాణ తల్లి, ఆమె మాకు తల్లిలాగా భావిస్తాం మేము ఆ కుటుంబాన్ని. ఎందుకంటే మా బాబు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఒక చరిత్ర క్రియేట్ చేసినటువంటి కేసీఆర్ గారి కూతుర్ని, ఒక మహిళని చూడకుండా నీ ఇష్టారాజ్యంగా మాట్లాడితే బిడ్డ చింతపండు నవీన్, రేపటి నుంచి నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ అడుగు పెట్టినా నిన్ను చింతపండు చేసి నిన్ను తరిమి కొట్టే రోజు తొందరలో ఉందని చెప్పేసి తెలియజేస్తున్నావు. బిడ్డ నువ్వు అంగిలావు సిద్ధాంతం ఏమైందిరా మల్లనా? అన్నా మీ కాలు మొక్తా ఒక 10 రూపాయలు చాయ్ పైసలు వేయండి అన్న, ఫోన్ పే చేయండి, గూగుల్ పే చేయండి అని అడుగున్న రోజులు ఎక్కడ పోయినాయిరా? ఈ రోజు 1000 కోట్లు నీ దగ్గర ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఒక బ్లాక్ మెయిల్ తయారైపోయి రియల్ ఎస్టేట్ బెదిరించి ఆఫీస్కి పిలిపించుకొని సెటిల్మెంట్ దందాలు చేసుకొని బతికిన ఒక కుక్కవు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సాధకుడు అయినటువంటి కేసీఆర్ గారి కూతుర్ని మా అక్కని పట్టుకొని ఇష్టారాజ్యంగా మాట్లాడతావా? నా కొడుక ఖబర్దార్ అని చెప్పి తెలియజేస్తున్నా బిడ్డ. రేపు నీ ఎమ్మడున్నారు రా దొంగలు, నీ ఎమ్మడున్నారు కబ్జా కోర్లు, తెలంగాణ జాగృతిలో రౌడీలు గుండాలు అని మాట్లాడుతున్నావు బిడ్డ. నీ ఎమ్మడున్నారు టెర్రరిస్టులు, నీ ఎమ్మడున్నారు నయ్యం మనుషులు, నీ ఎమ్మడున్నారు కొడుక. నువ్వేమేమి మాట్లాడుతున్నావు? మా దగ్గర లిస్ట్ ఉన్నదిరా. నిన్నాక మొన్న షేర్లింగంపల్లి కాన్స్టెన్సీలో 6 నెలల కింద వచ్చి ఒక ఖాళీ ల్యాండ్ దగ్గర నీ బండి 10 రోజులు తిరిగి ₹1 కోటి తీసుకున్నావు. అది మేము రేపు బయట పెడతాం, నీ సంగతి తీస్తాం బిడ్డ. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నువ్వు ఎవరితోటి పెట్టుకున్నావు మర్యాద మాట్లాడు. నువ్వు సమాజానికి ఒక మంచి మెసేజ్. సరే బీసీల కోసం కవితక్క అల్లుపెరుగని పోరాటం 2 సంవత్సరాల నుంచి చేస్తుంది. బీసీ బిడ్డలు అన్యాయం అయిపోతున్నారు, 42% వాళ్ళకి దక్కాల్సిందే, వాళ్ళ న్యాయమైనది అని చెప్పేసి పోరాటం చేస్తే ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చి అది ఆర్డినెన్స్ రూపంలో వాళ్ళు తీసుకొస్తే ఆ క్రెడిట్ కల్వకుంట్ల కవిత కోత అని చెప్పేసి రాత్రి మాస్టర్ ప్లాన్ వేసి ఆ క్రెడిట్ తీన్మార్ మల్లన్న నాకు దక్కాలని చెప్పేసి ఒక దురుద్దేశంతో చేసినటువంటి ప్లాన్ గా మేము భావిస్తా ఉన్నాం. ఎవరైనా మహిళలు దగ్గరికి అడగనీకి వస్తే గన్మెన్లతో కాల్పులు జరిపిస్తారా? కాల్చండి అని చెప్పి మీరు వాళ్ళని ఎగదోసి అక్కడ ఉన్నటువంటి మహిళలను చూడకుండా మీరు గన్మెన్లతో కాల్పులు జరిపించే ఒక నీచ చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతున్నావు తీన్మార్ మల్లన్న. ఇదేగిన నువ్వు రేపటి నుంచి మానుకోకపోతే రేపటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ తిరగవని చెప్పేసి హెచ్చరిస్తున్నా. ఖబర్దార్ తీన్మార్ మల్లన్న అని చెప్పి తెలియజేస్తున్నా. అసలు కవితక్కను తెలంగాణలో తిరగనీయము, మేము బీసీలమంతా ఒకటయ్యి అసలు తిరగనీయమని వ్యాఖ్యానిస్తున్నాం. అన్న నేను ఒకటే చెప్తున్నా, 139 కులాలు బీసీలలో ఉన్నారు. తీన్మార్ మల్లన్న వెంబడి ఎవరు ఉన్నారో ఒక్కసారి చెప్పమను. ఒక 300 కాపు సమాజం వరకు ఆయన నేను చేస్తున్నా అని చెప్తున్నాడు. ఒక 300 కాపులు ఆయనకు ఈ రోజు ఎంత మంది తన వెంట ఉన్నారో చెప్పమనండి. తన బీసీ నినాదం తోటి ఇప్పటి వరకు 100 కోట్లు సంపాదించుకున్న ఒక దొంగ బ్లాక్ మెయిలర్ ఆయన. బీసీల గురించి ఏనాడు నువ్వు చట్టసభలో మాట్లాడలే, బీసీల గురించి ఏనాడు నువ్వు టీవీ ఛానల్లో పెట్టి బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి నువ్వు ఏనాడు ఏ ప్రోగ్రామ్ చేయలే, బీసీలను అవేర్నెస్ చేయలే, బీసీల బిడ్డల చదువులు ఈ విధంగా ఉన్నాయి, వాళ్ళకు ఉద్యోగాలు లేవు అని చెప్పి ఏ రోజు నువ్వు మాట్లాడని నువ్వు ఈ రోజు బీసీ బిల్లు పాస్ కాగానే ఇది కల్వకుంట్ల కవితమ్మ గారికి క్రెడిట్ వస్తుందని చెప్పి ఆమెకు పేరు రావద్దు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో దురుద్దేశంతో నువ్వు వేసిన మాస్టర్ ప్లాన్ తప్ప కవితక్కని ఇంకొకసారి ఈ విధమైన మాటలు మాట్లాడితే బిడ్డ రేపటి నుంచి చింతపండు నవీన్ ఖబర్దార్. మొన్ననే దర్గా దయాకర్ రెడ్డి అని చెప్పి బోడుపల్లో ఉంటాడు, నీకు ఖచ్చితంగా వార్నింగ్ ఇస్తే
15 రోజులు నువ్వు బోడుపల్లి రాకుండా ఉన్నావు. అదే విధంగా రేపటి నుంచి నీకు ఇదే విధంగా ఉంటది. తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఎక్కడ తిరుగు ప్రతి మహిళ చీపులతోటి చెప్పులతోటి కొట్టే రోజు నీకు తొందరలో ఉన్నది. నువ్వు ఎంతమందిని బ్లాక్ మెయిల్ చేసావు మా దగ్గర లిస్ట్ ఉంది. రేపటి నుంచి ప్రతి ఒక్కరి పేర్లతో సహా ఎవరి దగ్గర ఎన్ని డబ్బులు వసూలు చేసావో చెప్తాం. నిన్న ఎవరినో 2-3 పెట్టుకొని మేము బీసీలమని చెప్తున్నావు. ఎస్ ఉండొచ్చు, నీ ఎంబడి కానీ కాదంటలేం. ఈ రోజు బీసీ బిల్లు కోసం ఫైట్ చేసింది ఆ క్రెడిట్ కల్వకుంట్ల కవితక్క గారికి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలకి 100% దక్కుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదని చెప్పేసి నేను తీర్మార్ మల్లన్న హెచ్చరిస్తున్నా. బేషరతుగా నువ్వు అన్న మాటలు వెనక్కి తీసుకొని కవితక్కకి ఈ రోజు సాయంత్రం గల క్షమాపణ చెప్పకపోతే జీవితంలో కాదు తెలంగాణ రాష్ట్రంలో నేను ఎక్కడ తిరగనియరు ఈ తెలంగాణ సమాజం అని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.